ప్రపంచమంతా ఇలా వర్షం అనేవారు, భారతవర్షం అని. కానీ కాలక్రమంలో విడిపోవడం ద్వారా భారతవర్షం చిన్నగా అయిపోయింది అన్నమాట, భారతదేశం అనేది. కానీ ఈ సంస్కృతి సనాతన ధర్మం ప్రతి ఒక్క జీవికి సంబంధించిందండి. ఏదో ఒక హిందూ మతము ఒక భారతదేశానికి సంబంధించింది కాదు. ప్రతి ఒక్క జీవాత్మ కృష్ణుని యొక్క అంశ. ప్రతి ఒక్కరూ కృష్ణుని యొక్క అంశ భాగము. మనమందరం సమానము. మన యొక్క కోరికలు కర్మానుసారం మనం ఒక్కొక్క శరీరం పొందాము. 4 లక్షల రకాల మానవ జాతులు ఉన్నాయి కదండి. అలా ఆఫ్రికన్స్ కానీ, అమెరికన్స్ కానీ, ఇలా ఆస్ట్రేలియన్స్ కానీ, రష్యా, చైనా, భారతదేశం, ఇలా రకరకాల జనాలు ఎందుకున్నారంటే 4 లక్షల రకాల జీవజాతుల్లో మానవులు ఉన్నారు. 84 లక్షల రకాల జీవజాతుల్లో 4 లక్షల రకాల మానవ జాతే ఉందన్నమాట. కాబట్టి ఇన్ని వేరియేషన్స్, ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయంట. అనాగరికులు, అడవిలో ఉండేవాళ్ళు, అట్లా చాలా డిఫరెంట్ గా నాగరికులు, అట్లా రకరకాలుగా 4 లక్షల రకాల మనుషులే ఉన్నారండి. కాబట్టి అందరము, అన్ని జీవాత్మలు కూడా 84 లక్షల రకాల జీవులలో తిరుగుతున్నా కూడా అవన్నీ కూడా ఆత్మగా ఒకటే అన్నమాట. భగవంతుని యొక్క అంశాలు అవన్నీ పరిశుద్ధమైన, అంటే వాటికి ఎటువంటి కల్మషం లేదు. కానీ ఎప్పుడైతే భూమిని చేరుతారో భగవంతుని లాగా భోగించాలని ఆరాటపడి వాళ్ళు దానివల్ల వాళ్ళకు ఈ భౌతిక జగత్తు ఇవ్వబడుతుంది. ఇక్కడ వాళ్ళు గుణాలకు ప్రేరేపితులై గుణ ప్రభావం వల్ల రకరకాల శరీరాలు పొందుతూ ఉంటారు అనమాట. వాళ్ళ కోరికలను అనుసరించి, వాళ్ళ కర్మఫలాన్ని అనుసరించి. అలా మనకు చూడండి, ఇంత జీవిత సత్యాలన్నీ శ్రీల ప్రభుపాదుల వారి దయ వల్ల తెలిసాయి. ఎలా మనం ఈ కష్టాల నుంచి బయటపడాలి, మళ్ళీ ఈ జన్మ మృత్యు చక్రంలో ఇరుక్కోకుండా ఎలా బయటపడాలనేది ప్రపంచ జనులందరికీ బోధించి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసి అందరి జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పును, ఆనందాన్ని తీసుకొని వచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఇక్కడ పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి మహారాజ్ వారు, వీరు ప్రభుపాదుల వారి యొక్క ప్రముఖ శిష్యుల్లో వీరు ఒకరు. వీరి గురించి రోజు మనం చెప్పుకుంటున్నాము. వీరు విస్తృతంగా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, అంటే బాధపడడం అంటే ఆయన లెక్క చేయరండి ఆయన శరీర కష్టాన్ని. ఆయనకు ఎప్పుడు నాకు బాగలేదని చెప్పరనమాట. ఆయన ఇది ఇంతే, ఈ శరీరము, పదండి వెళ్దాం, ఈరోజు ప్రచారం చేద్దాం, క్లాస్ చెప్దామని ఆయన ఎంతో ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారనమాట. హరే కృష్ణ. ఇదే అండి ముఖ్యమైనది. భక్తులకు అవును మీకు వస్తున్నాయి కదా కష్టాలు, వ్యాధులు, ముసల్తనము అని అంటే చూడండి వాళ్ళు ఎలా ఉన్నారో. అవన్నీ వాళ్ళని బాధించవు అనమాట. భక్తుల్ని బాధించవు. ఇతరులను పీడిస్తాయి, భక్తుల్ని బాధించవు. పిల్లి తన నోటితో తన పిల్లల్ని పట్టుకుంటుంది. ఎంత మృదువుగా పట్టుకుంటుంది.